తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ కేసీఆర్ పోటాపోటీ సభలు నిర్వహించనున్నారు. పోటాపోటీ సభలతో కరీంనగర్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఇవాళ జగిత్యాలలో జైత్రయాత్ర పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటిస్తారు. ఇక నస్తూర్పల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ కేసీఆర్ పోటాపోటీ సభలు నిర్వహించనున్నారు. పోటాపోటీ సభలతో కరీంనగర్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఇవాళ జగిత్యాలలో జైత్రయాత్ర పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటిస్తారు. నస్తూర్పల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ కేసీఆర్ పోటాపోటీ సభలు నిర్వహించనున్నారు. పోటాపోటీ సభలతో కరీంనగర్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవాని, మొత్తం మీద తెలంగాణలో రాజకీయం మాత్రం రసవత్తంగా వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆశీర్వాద సభ పేరుతోటి ఇటు కేసీఆర్ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంటి పట్టునే ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో సభలో ప్రసంగం చేయనున్నారు. ఆ ప్రసంగం కోసం మాత్రం చాలా మంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తున్నారు, ఏం మాట్లాడతారో ఏందని. కానీ ఇదైతే మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ ఎండగడతారా, లేదంటే రేవంత్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి దాన్ని ఎండగడతారా, ఎలా ఉండబోతుంది అనేది 40 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డిని ఒక్కసారిగా వైదొలుగుతున్న నేపథ్యం ఉంది. దీన్ని కారెక్కుతున్న తరుణంలో ఎలా మాట్లాడతారని చూస్తున్నారు. కానీ ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ బ్యారేజ్ నిర్మించి బ్యారేజ్ కట్టడం జరిగింది. ఆ బ్యారేజ్ 2023లో కుంగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు చుక్క నీరు కూడా యాసంగికి కానీ లేకుంటే ఖరీఫ్ సీజన్ కానీ అందించిన దాఖలాలు లేవు. మొత్తం మీద ఆ గోదావరి పరిరక్షక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అండగట్టిపోతున్న నేపథ్యం ఉంది. బోర్లు ఎక్కడికెక్కడ ఎండగట్టుకుపోతున్న నేపథ్యం ఉంది. కానీ ఇదంతా కూడా కేసీఆర్ చేసిన పన్నాగమే అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి తన ప్రసంగం ద్వారా విరమించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోటాపోటీన సభలు కూడా ఏర్పాటు చేస్తారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను సందర్శించిన నేపథ్యంలోనే అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. 3 గంటలకు రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ద్వారా కాళేశ్వరం చేరుకున్నారు. అక్కడ కన్నెపల్లితో పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనున్నారు. పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ ఏదైతే సుందిల్లకు సంబంధించినటువంటి పంప బ్యారేజీలను కూడా సందర్శించిన నేపథ్యం ఉంది.
ఏదైతే హెలికాప్టర్ ద్వారా తను చూసుకుంటూ వెళ్తున్న నేపథ్యం ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇటు జగిత్యాలకు కావచ్చు, లేకుంటే ఇటు కాళేశ్వరం కావచ్చు, ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ సభ, ఇటు బీఆర్ఎస్ సభ, ఈ రెండు సభల మధ్య మాత్రం జనం మొత్తం మీద ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎవరేం మాట్లాడతారు, ఎవరి న్యాయం, ఎవరిది ప్రజల కోసం పోరాట పడే తపన అనేది కూడా దీంట్లో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రాజకీయం మాత్రం ఈ ఒక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం మాత్రం వేడెక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా కేటీఆర్ తో సహా ఉన్న మా నాయకులందరూ కూడా ఈ పాటికే జగిత్యాల చేరుకున్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు సైతం శ్రీధర్ బాబుతో పాటు సీతక్క వగైరా మంత్రులందరూ కూడా ఆల్రెడీ కాళేశ్వరం చేరుకున్నారు. సీఎం ప్రసంగానికి సంబంధించి కావచ్చు, జన సమీకరణ కావచ్చు, వారంతా కూడా ఆ నేపథ్యంలో ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పంప్ హౌస్ సందర్శించిన నేపథ్యంలోనే ఒక్కసారి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించి అక్కడి సుందీల్లా, అన్నారం బ్యారేజ్లను కూడా సందర్శిస్తారు అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యారేజ్ సందర్శించి అక్కడ భారీ బహిరంగ సభలో అసలు కేసీఆర్ ఈ కట్టడాలు ఎందుకు చేశాడు, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది అనుకున్నారు, కానీ రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుంది ఈ బ్యారేజ్ పైన అనేది కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ ఆశీర్వాద సభలో మాత్రం కేసీఆర్ ప్రసంగం మాత్రం చాలా ఘాటుగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో జరిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యంలోనే రైతులకు కావచ్చు, లేకుంటే వృద్ధులకు కావచ్చు, లేదంటే విద్యార్థులకు కావచ్చు, లేదంటే ఇటు యువతకు కావచ్చు, చూస్తే కనుక తెలంగాణ యావత్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సహాయపడ్డది, ఇంతవరకు ఇస్తానని 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయారు. ఇది అంతా కూడా కేసీఆర్ తన నోటి మాటల ద్వారా చెప్తారు అని మాత్రం ఆసక్తికరంగా ఇటు ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ 2 సభలు మాత్రం పరంపరంగా ఇద్దరు పోటాపోటీగా పెడుతున్న నేపథ్యం ఉంది. తెలంగాణలో ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం వేడెక్కుతున్న రాజకీయం మాత్రం చూడొచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.